ఓకే. మీ జాతకం గురించి వచ్చింది. మరి ఇలాంటి నెగెటివ్స్ ఎదుర్కొంటామని మీ జాతకంలో ఉందా? నా జాతకంలో ఉంది. మరి తెలిసి ఎందుకు ఫార్వర్డ్ స్టెప్ చేశారు? ఉంది కాబట్టి. ఉంది కాబట్టి ఖచ్చితంగా జరుగుద్ది కాబట్టి. ఎట్లాగూ జరుగుతది. ఇప్పుడు మనం రిజల్ట్ చూస్తాం. నా జాతకం ఎలాంటి జాతకం అంటే ఇలా గన్ను పెడతారు, తీసేస్తారు. ఓకే. సో ఈ గన్ను పెట్టడం ఉంది కదా, అది ఫేస్ చేయాలి నేను. కాల్చలేరు నన్ను, పెడతారు. ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయాలి. సో నాకు అలవాటైపోయింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఈ ప్రశ్న అడుగుతున్నాను అనుకోవద్దు. ఫ్లైట్ ఎక్కినామమ్మా? ఎక్కాను. ఎన్నిసార్లు ఎక్కి ఉంటావు? ఒక 3-4 టైమ్స్. 3-4 టైమ్స్. ఆన్సర్ నీతో చెప్పిద్దామని అడిగినా, వేరేలా అనుకోవద్దు. పర్లేదు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు టర్బులెన్స్ వస్తాయి. మేఘాలు తగిలినప్పుడు ఊగుతుంది కదా ఫ్లైట్, డడ్డ అంటది. అనగానే ఫస్ట్ టైం భయపడ్డావు కదా. తెలిసి ఉంటది కాబట్టి అంత భయం ఏమనిపించింది. అంత భయం అని ఎంతో కొంత, ఒక 5%, 1%. అంటే ఆన్సర్ నీతో చెప్పిద్దామని నేను అడుగుతున్నా. ఓకే. ఓ 1% నా భయపడ్డావు. సెకండ్ టైము అలవాటు అయిపోయింది. థర్డ్ టైము అంతే, ఇంకా అలవాటు. ఫోర్త్ టైము పక్కన వాళ్ళతో మాట్లాడతావు కదా, అసలు పట్టించుకోవు కదా. ఇలాంటిది నాకు ఒకసారి జరిగితే భయపడతా, కానీ దినదినం వచ్చేవాడికి ఏడ్చేటోడు ఎవడు? అంటే రోజు ఇదే లొల్లి కదా. మీకు తెలిసింది మీడియాలో వచ్చింది ఒకటే. మీడియాలో రాకుండా రాత్రిపూట 9 గంటలకు ఫోన్ చేసి చంపేస్తా అనేటోడు ఒకడు, వాని గురించి చెప్పక వాడి గురించి చంపేస్తా అనేటోడు ఒకడు, వీని గురించి చెప్పక చంపేస్తా అనేటోడు ఒకడు. ఇవన్నీ రోజు కదా. దినం వచ్చేవాడికి ఏడ్చేటోడు ఎవడు? వినేసి వదిలిపెట్టేస్తారా? కంప్లైంట్స్ ఇచ్చారా? నేను కంప్లైంట్లు ఇవ్వను, నేను డిఫర్మేషన్ సూట్లు వెయ్యను, సో ఎవరేం చేసుకున్నా నష్టం దావాలు వెయ్యను. నాకు ఎలాగైతే వేరే వాళ్ళ గురించి మాట్లాడే నోటి దూల ఉందో, అవతలి వాడికి కూడా నా గురించి మాట్లాడే నోటి దూల ఉంటుంది. సో స్థాయి వేరుండొచ్చు. నేను వేరే వాడి జాతకం చెప్పినట్లే నా జాతకాన్ని నన్ను బట్టలిప్పాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి నేను పోయి డిఫర్మేషన్ సూట్లు వేయాలి అంటే నాకు 1 నిమిషం పని. రెండోది, నా మీద పెట్టే ప్రతి వీడియో డిఫర్మేషన్కు సులువైన మార్గాన్ని ఇచ్చేటువంటి వీడియోలే. సులువైన మార్గం అంటే నేను ఆ వీడియో తమ్మనే తీసుకుపోయి అట్లా అంటే తీసుకుంటుంది కోర్టు, ఇట్లా అంటే తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే తమ్మనే నేను వెయ్యాను. ఎందుకంటే నేను సోషల్ మీడియా అందరికీ సమానమైన భావాన్ని ఇచ్చింది అని నమ్మే వ్యక్తిని. మీరు ఒకరి గురించి అంటే ప్రొడక్షన్ వర్క్ వైజ్ గా మీరు ఇప్పటివరకు చెప్పారు, దానిలో కాంట్రవర్సీస్ ఎదుర్కొన్నారు. ఇస్ ఇట్? మీరే వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడలేదు, ఓన్లీ కొంతమంది వాళ్ళ గురించి కూడా తప్పుగా మాట్లాడు. అసలు నేను ఇంతవరకు జాతకంలో ఎవరి గురించి తప్పుగా మాట్లాడు. రాజకీయవేత్తల గురించి ఎందుకు మాట్లాడారు? నేను ఎవరి గురించి మాట్లాడలేదు. వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, ప్రిడిక్షన్ గురించి అని అంటున్నారు. జ్యోతిష్యపరమైన విశ్లేషణ. ఆ మాటకొస్తే ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు ఎవరినో అమ్మనా బూతులు తిడుతున్నాడు. నేను తిట్టట్లే. నేను ఆర్టికల్ 19(1)A ప్రకారం నాకు ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారం నేను జాతకాలను విశ్లేషిస్తున్నా. నేను ఏ అమ్మాయిని బండబూతులు తిట్టట్లా, నేను ఏ అబ్బాయిని బండబూతులు తిట్టట్లా. నేను జాగ్రత్తలు చెప్తున్నా. మీరు ఇది చేసుకోకండి, ఇది అవుతుంది. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నీకు ఫ్యాటీ లివర్ ఉంది, నువ్వు మందు తాగకు అని చెప్పిండు. మందు తాగకు అని చెప్పినప్పుడు ఎవరు ఆయన డాక్టర్? లంగనా దొంగనా? నీ మంచి కోసం చెప్పిండు. ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది, ఇందాక నువ్వు మాట అడిగినావు, వేరే వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్లకు వాళ్ళ జ్యోతిష్యం మీద నమ్మకం లేదు. బికాజ్ వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారేమో అనే భయంతో చెప్పట్లేదు. నేను ఫెయిల్ అయినా ధైర్యంగా చెప్తున్న కారణం ఏంటి అంటే, ఒకవేళ నేను చెప్పే వాటిల్లో 10 చెప్తే ఒకటి ఫెయిల్ అవ్వచ్చు, బట్ మిగిలిన 9 నా సక్సెస్ రేటు. సో నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా సమాజంలో. సో నేను ఎక్కడ నాకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కును 1% కూడా నేను డినే చేయట్లేదు. బట్ ఎక్కువ హైలైట్స్ ఫెయిల్యూర్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి, ట్రోలింగ్స్ లో కానీ. ఒకటే కదా, ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన ఏకైక ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డిది. ఇంకా అసలు నా లైఫ్లో ఫెయిల్యూరే లేదు. మీరు యూ కెన్ చెక్ ఇన్ సోషల్ మీడియా, గూగుల్, యూట్యూబ్, మీ ఎక్కడన్నా చెక్ చేసుకోవచ్చు జనాలు. నేను మాట్లాడేది దొంగ వీడియోలు, ఫేక్ వీడియోలు కాదు నేను మాట్లాడేది. నేను ఒరిజినల్గా ఈ సోషల్ మీడియా యుగంలో మనం ఏ చెప్పినా అట్లా దొరకబట్టవచ్చు నోరు జారితే. సో నేను అఫీషియల్గా చెప్పింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి జరగల. నేను ఒప్పుకున్నా. దాన్ని కూడా నేను డినే చేయొచ్చు. దాని గురించి కూడా నాకు ఇంకో వీడియో ఉంది. 3-3 కలిస్తే ఓడిపోతాడు జగన్ అని చెప్పింది. బట్ దాన్ని నేను తీసుకురావట్లేదు. ఓని ఒకటి పోతే పోయింది, చూద్దాం దీని రిజల్ట్ ఏమొస్తుందో. ఇంక అయిపోలే కదా, సో వెయిట్ చేద్దాం. నేను ఎక్కడ ఏం మాట్లాడలా. నేను చెప్పింది తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం ఇక మీద చెప్పనని కూడా ఒప్పుకుంటున్నా. భయపడి కాదు. మళ్ళీ ఏమంటే సెలబ్రిటీస్ దాని గురించి చెప్పారు. తప్పు తల్లి అది. నేను సెలబ్రిటీస్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఆల్రెడీ ఒకటి జరిగిన దాన్ని క్రోడీకరిస్తూ ఇంకోటి చెప్పిన. దాని తర్వాత గొడవలు జరిగినాయి, దాని తర్వాత నేను ఆపేసిన. అందుకనే ఇప్పుడు ఇంటర్వ్యూలలో ఇప్పుడు మీరు అడగరా నేను చెప్తా అంటే, నేను మొదలే చెప్తున్నా కదా, నన్ను అడగండి నేను చెప్పను అని.
సో ఇక మీదట నేను తీసుకునే నిర్ణయాలు ఏంటంటే భయపడి నిర్ణయాలు తీసుకోవడం వేరు, బాధపడి నిర్ణయాలు తీసుకోవడం వేరు, అసహ్యం అని తీసుకోకపోవడం వేరు. మీరు ఇప్పుడు ఎలా తీసుకున్నారు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నాకు బల్లి అంటే ఎలర్జీ. బికాజ్ ఆఫ్ బల్లి శాస్త్రం నాకు తెలుసు. ఒక బల్లి ఒక వ్యక్తి కుర్చీలో కూర్చున్నప్పుడు పైన బల్లి ఉంటే ఇంకా నాకు అక్కడ ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే అది అక్కడ ఆ వ్యక్తి మీద ఎక్కడ పడితే ఏమవుతుందో నాకు తెలుసు. అంటే బల్లి ఒక ప్లేస్లో పడితే మరణం. సో ఎక్కడ పడితే ఏమవుతుందో నాకు తెలుసు. బల్లి భయం కాదు, నాకు అసహ్యం. ఎలర్జీ. జిల్ల పురుగును అందరు భయం అనుకుంటారు, ఎలర్జీ. జిల్ల పురుగు అనేది ఎలర్జీ. కుక్క అనేది భయం, పిక్క బీక్తుందని. పాము అనేది భయం, కరుస్తుంది అని. పులి అనేది భయం, సంపుతుందని. కానీ జిల్ల పురుగు అనేది అసహ్యం. సో అలా నేను అసహ్యంగా ఫీల్ అయ్యి నేను బయటకు వచ్చేసిన. ఇంకా మీదట నేను చెప్పొద్దు, నేను చెప్పను. ఎందుకంటే నాకు ఇంకా వ్యాక్యూమ్ ఉంది దేశంలో. నాకు ఈ ఒక్క సబ్జెక్టే కాదు కదా, నేను చెప్పాలనుకుంటే దునియా సబ్జెక్ట్ ఉంది నాకు. అంటే నన్ను నేను సందీప్ రెడ్డి వంగతో కంపేర్ చేసుకున్నాను. అంటే అర్జున్ రెడ్డి సినిమా తీసినప్పుడు ఆయన బండబూతులు తిట్టిరు, ఆయన విమర్శించారు, ఆయన సినిమా బ్యాన్ చేయాలి అన్నారు. ఆయన తిక్కలేసి ఆడికి పోయి 2 సినిమాలు తీసిండు, కబీరు, యానిమల్. 2 బిగ్గెస్ట్ హిట్లు, 700 కోట్లు వసూలు చేసింది యానిమల్. అంటే నేను అనేది ఏంటంటే నేషనల్ లాంగ్వేజ్కి పోతాం కదా. ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ నాకు బాంబేకి వెళ్ళింది, కేరళకి వెళ్ళింది, నేను అక్కడికి వెళ్ళి చెప్పుకుంటా. సో అందుకని నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఇది చెప్పదలుచుకోలేదు. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో తెలుగు వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు.